ఈరోజు తెలంగాణ హరియాలి చికెన్ చేస్తున్నానండి. ఇది మంచి కమ్మగా రుచిగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి. దాంట్లో మనం కలుపుకోవాల్సింది ఏంటంటే ఒక 1 టీ స్పూన్ కాలా మిర్చి అంటే మిరియాల పొడి అండి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల కర్డ్ వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకున్నామండి, అందులో పుదీనా వేసుకున్నాము, అలాగే కొత్తిమీర వేసుకున్నామండి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కాజు కూడా తీసుకున్నామండి, కాజు కూడా వేసుకుంటున్నాము ఇందులో. అలాగే ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నామండి ఇందులో. ఇందులో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ చికెన్లో వేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా చికెన్ కలుపుకోవాలండి. ఇందులో నీళ్ళు పోయొద్దండి, మీకు మనం పెరుగు యాడ్ చేస్తున్నాం కదా, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాము. కలుపుకున్నాక ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, నానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి. స్టవ్ పైన దానికి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాము. ఇప్పుడు నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసి ఇందులో ఆయిల్లో వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కదా, బాగా కలిపినాక దీనిపైన ఒక 5 to 10 minutes మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత అసలు మూత తీసుకొని మూత కలుపుకోవాలండి. మళ్ళీ ఒక 5 minutes నుంచి మూత పెట్టుకోవాలి. బాగా చికెన్ ఉడికిందండి, మనం మూత తీసుకుంటున్నాం. చికెన్ మెత్తగా బాగా ఉడికింది. చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. మనం గార్నిష్ చేసుకుంటున్నాము. కొత్తిమీర పైన
Telangana Hariyali Chicken ready.